భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ కల సాకారం దిశగా మరో భారీ అడుగు ముందుకు పడింది. ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్లో అత్యంత క్లిష్టమైన ఘట్టం పూర్తయింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో కేవలం ఒక్క నెల వ్యవధిలోనే రెండో పర్వత సొరంగం పనులను ఇంజనీర్స్ విజయవంతంగా పూర్తి చేశారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం బుల్లెట్ వేగంతో దూసుకుపోతోంది. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో కీలక మైలురాయిని అధిగమించారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఉన్న 454 మీటర్ల పొడవైన పర్వత సొరంగం 6 నిర్మాణం విజయవంతంగా పూర్తయింది. ఈ ఏడాది జనవరి 2న సఫాలే వద్ద MT5 సొరంగం పనులు పూర్తి కాగా సరిగ్గా నెల రోజుల్లోనే అంటే ఫిబ్రవరి 3న ఈ రెండో సొరంగం పనులను కూడా పూర్తి చేసి ఇంజనీర్లు రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ సొరంగం నిర్మాణం సాదాసీదాగా జరగలేదు. 14.4 మీటర్స్ వెడల్పుతో అటు ఇటు రైలు వెళ్లేందుకు వీలుగా దీనిని రూపొందించారు. పాల్ఘర్ ప్రాంతంలోని కఠినమైన భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా న్యూ ఆస్ట్రియన్ టనలింగ్ మెథడ్ అనే అత్యాధునిక సాంకేతికతను ఇక్కడ ఉపయోగించారు. భూమి లోపల డ్రిల్లింగ్, కంట్రోల్డ్ బ్లాస్టింగ్ పద్ధతుల ద్వారా కేవలం 12 నెలల స్వల్ప వ్యవధిలోనే ఈ పనులను పూర్తి చేయడం విశేషం. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ అద్భుత విజయాన్ని వర్చువల్ గా వీక్షించి ప్రాజెక్టు బృందాన్ని కొనియాడారు. ఈ పనుల వేగం దేశంలో కొత్త నమ్మకాన్ని నింపిందని, భారతదేశ సాంకేతికత ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో ఉపయోగించే భారీ యంత్రాలు, అత్యాధునిక పరికరాలను కూడా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక్కడే తయారు చేయడం గమనార్హం. మహారాష్ట్ర సెక్షన్లో మొత్తం 7 పర్వత సొరంగాలుండగా అందులో 2 ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన 5 సొరంగాల పనులు కూడా వివిధ దశల్లో వేగంగా సాగుతున్నాయి. పాల్ఘర్ జిల్లాలో పనులు వేగవంతం కావడం వల్ల గుజరాత్ వైపు ఇప్పటికే సిద్ధంగా ఉన్న కారిడార్తో ఈ మార్గాన్ని అనుసంధానించడం చాలా ఈజీ అవ్వబోతుంది. గుజరాత్ సెక్షన్లో వచ్చే ఏడాది నుండే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉండగా ముంబై వరకు పూర్తి స్థాయి మార్గం 2029 కల్లా అందుబాటులోకి రానుంది. ఈ బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కడం ద్వారా ముంబై అహ్మదాబాద్ మధ్య ప్రయాణం సమయం కేవలం 2 గంటలకి తగ్గిపోనుంది. ఇది కేవలం రవాణా వ్యవస్థలోనే కాదు, భారత మౌలిక సదుపాయాల చరిత్రలో ఒక మెరుగైన మలుపుగా నిలిచిపోనుంది.